హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఇవి గాజరయ్యలండి. 1 కేజీ తీసుకొని క్లీన్ చేశాను. ఈ గాజరయ్యలతోటి ఫ్రై చేసి దమ్ బిర్యానీ కని చేస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి పసుపు వేయండి. గాజరయ్యలు అంటుకుపోకుండా ఉంటే, అది కాకుండా మనకి వేగుతున్నప్పుడు పేలుతుంది కదా, అలా అయితే చేయదు పసుపు వేయడం వల్ల. ఎగ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు కూడా పసుపు వేసుకుని చేసుకుంటే మన మీదకి పడకుండా, ఈ నూనె ఆయిల్గా ఉంటుంది కదండి, అది మన మీదకి పడకుండా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేయడం వల్ల. ఆయిల్లో రొయ్యలు అయితే వేయించుకుంటున్నాను. ఇందులోని కొంచెం చూసి వేసుకోండి సాల్ట్. మనం రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి సమానంగా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి. మనకి రైస్ కుక్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని, కొంచెం పెద్ద గిన్నె లాంటిది తీసుకొని, ఈ గిన్నెలో వాటర్ వేసుకొని మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు మీకు తెలుసు కదండి, పలవాకర్స్ లాంటి వేస్తారు. అవన్నీ వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోవాలి. మనం రొయ్యల్లో సాల్ట్ వేసాం కదా, అలాగే రైస్లో కూడా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత బాస్మతి రైస్ కడిగి వేసుకోవాలి. ఈ రైస్కి దమ్ చేస్తాం కదండి, కొలతలు అంటే ఏమి ఉండవు, కానీ వాటర్ ఎక్కువ పెట్టుకోవాలి. తక్కువగా పెట్టినట్టయితే మొత్తం కొంచెం మెత్తగా వచ్చేద్ది అన్నమాట రైసు. మనకి చేతికి అంటుకోకుండా వాటర్ ఎక్కువ వేసుకుంటే, ఆయిల్ వేసుకుంటే చేతికి అంటుకోదు. కుక్ అయిన తర్వాత ఇది పక్కన పెట్టుకోండి. మనకి ఒక గిన్నె తీసుకొని, ఈ గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఇది బిర్యానీ చేయడానికి తీసుకున్నాను ఈ గిన్నె. ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకొని, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, సాల్ట్. మనం ప్రాన్స్లోనూ సాల్ట్ వేసాము, అలాగే రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. బిర్యానీ మసాలా, గరం మసాలా, మొత్తం మసాలా అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని, ప్రాన్స్ పక్కన పెట్టుకున్నాక అది వేపుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఆయిల్ చూసేసుకోండి. ఈ రైల్లో ఉన్న ఆయిల్ కూడా మనకి పడుతుంది కాబట్టి. రైస్ కుక్ అయిపోయింది కదా, ఈ రైస్ని కూడా వేసుకుని దమ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. ప్రాన్స్ దమ్ బిర్యానీ నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ప్లేట్ పెట్టేసుకొని దీనిపైన ఏదైనా గిన్నె లాంటిది కానీ, మనకి కుందులు ఉంటాయి కండి, చిన్న కుందుల్లా ఉంటాయి కదా, మసాలాలు దంచుకునేవి, అది పెట్టినట్టయితే అసలు అవి గాలి పోకుండా చక్కగా దమ్ అవుతుందండి బిర్యానీ. మీకు దమ్ అయిపోయింది కదండి బిర్యానీ. మీకు నచ్చినట్టయితే నెయ్యి వేసుకోండి, ఒక 2-3 స్పూన్లు. మా ఇంట్లో నెయ్యి అంతగా వాటరు. నేను చాలా స్వీట్స్ చేస్తానుగా, నెయ్యి వేసి వాళ్ళు తినరండి ఆ స్వీట్ అయితే. అలా నచ్చదు మా ఇంట్లో వాళ్ళకి. పైన కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి మళ్ళీ ఒకసారి పెట్టేసుకొని తీసేసుకోవడమే. ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. విడివిడిగా చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా ఉంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈ బిర్యానీ. ఈరోజు సండే కదండి, అందుకే నేను ఈ బిర్యానీ అయితే చేస్తున్నా. మా ఇంట్లో సండే వచ్చిందంటే ప్రాన్స్ దమ్ బిర్యానీ ఏదో ఒకటి బిర్యానీ అంటారు. బయట తెచ్చుకోవడం ఎందుకని నేను ఇంట్లోనే ఇలా చిన్నగా చేస్తూ ఉంటాను. ఫైనల్గా ఆనియన్ ఒక 2 నిమ్మకాయ బద్దలు అయితే పెట్టేసి మా ఇంట్లో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మిస్టేక్ ఏమైనా ఉన్నా కూడా నాతో చెప్పండి. నేను కూడా ఫాలో అయిపోతాను మిమ్మల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.